మండలం నాతరాజుపాలెం బుచ్చి రోడ్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ 77వ జయంతి వేడుకలను మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, నల్లపురెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా పేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్, కృష్ణపట్నం పోర్టు, ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి అభివృద్ది కార్యక్రమాలకు వైఎస్సార్ కృషి ఎంతో ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరడం, హెలికాప్టర్ కనిపించడం లేదని బయటికి రావడం, ఆ క్షణంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చల్లో ప్రార్థనలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు తిరిగి రావాలి, మరలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు ఒక గొప్ప నాయకుడిని త్వరగా తీసుకెళ్లిపోవడం జరిగింది. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజే హైదరాబాద్లో వినాయక నిమజ్జనం, హైదరాబాద్లో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం చేస్తారు, మీ అందరం కూడా తెలుసు. ఆ నిమజ్జనం రోజు వినాయకుని విగ్రహంతో పాటు ప్రతి వెహికల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకున్నారు. అంత గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రజల మనిషి. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం, కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు అడుగు పెట్టాలనంటే లక్షలు కట్టాలి. ఇదంతా గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, ఇది చాలా గొప్ప పథకం. చాలామంది పేద విద్యార్థులను ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మన నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోనే శాంక్షన్స్ అయినాయి, ఆయన హయాంలోనే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిందనంటే కృష్ణపట్నం పోర్టు కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనకు వచ్చాయి. చాలా పథకాలు రాజశేఖర రెడ్డి గారు 104 కానీ, 108 కానీ, పావలా వడ్డీ కానీ, అన్ని రైతులకు రుణమాఫీ కానీ అన్ని పథకాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.